రాజకీయాల్లో ఉంటే నిరంతరం తినాలి, తాగాలి, పడుకోవాలి, డొల్లాలి. అంతేగాని రాజకీయం అప్పుడప్పుడు నెలకో, 2 నెలలకో, 3 నెలలకో ఓసారి చేస్తే ఏమవుతుందో జగన్‌కి చంద్రబాబు పాఠాలు చెప్తున్నారు. జగన్ టైములో ప్రతి నెల ఒకటో, రెండో బటన్ నొక్కుడుంటాయి. ఈ బటన్ నొక్కే ప్రతిసారి తనేం చేస్తున్నాడో, ఏం సంక్షేమం చేస్తున్నాడో, ఏ ఏ పథకానికి ఎంతెంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడో ఉపన్యాసం ఇచ్చేవాడు. దాదాపుగా ఒక 40 నిమిషాల దాకా ఆ ఉపన్యాసం ఇచ్చేవాడు. ఆ తర్వాతన మీ అందరి ఆశీస్సులు కావాలా, దేవుడి ఆశీస్సులతో మనం రాష్ట్రం చేసుకుందాం అనేవాడు. ఇవి 2 90-95% జరిగిపోయేది. చివర్లో ఒక 5 మినిట్స్ ఏమన్నా క్రిటిసిజం ఉండేది. అయి కూడా చాలా తక్కువ సార్లు. చివర్లో చేశాడు గానీ మొదట్లో ఉపన్యాసాల్లో అయితే అది లేదు. మర్డర్‌లే జరిగినాయా, గొడవలే జరిగినాయా, ఏదైతే ఆహ్, నాయకుల మధ్యన ఇట్లాంటివి. బట్ ఇప్పుడు ప్రతి ప్రోగ్రామ్‌లో కూడా చంద్రబాబు కానీ, తర్వాత మంత్రులు గాని, మనం ఏం డెవలప్‌మెంట్ చేస్తున్నాం అన్నటువంటి పాయింట్ మీద చర్చ కాదు. ఎస్పెషల్లీ అదిగో అతను రాకూడదు, అతను రాక్షసుడు అన్నటువంటి ప్రచారం అనుక్షణం చేస్తూనే ఉంటాడు. జగన్ తన ముఖ్యమంత్రిగా ఉన్న ఉపన్యాసాల్లో తెలుగుదేశాన్ని క్రిటిసిజం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది లాస్ట్ సిద్ధం సభలప్పుడు. మిగతా టైం అంతా తన గురించి, తన పథకాల గురించి మళ్ళీ వచ్చి ఏదో చేద్దామన్నటువంటి కాన్సెప్ట్. ఏది స్కూళ్ళు మార్చాం, నాడు నేడు చేసాం, లేకపోతే సచివాలయాల్లో ఇట్లా ఇచ్చాం, వాలంటీర్లతో ఇట్లా మీ ఇంటికి సేవలు అందుతున్నాయి, వైద్యం ఎట్లా అందుతుంది, మెడికల్ కాలేజీలు ఇట్లా ఇదే చెప్పుకెళ్ళేవాడు తప్పించి పాజిటివ్ చెప్పుకెళ్ళేవాడు. బట్ ఆ పాజిటివ్ జనాలకి నచ్చలేదు, ఓడగొట్టారు. అదే చంద్రబాబు పాజిటివ్ గురించి చెప్పేది 25%, నెగిటివ్ చెప్పేది, అది ప్రతిపక్షం మీద నెగిటివ్ చెప్పేది ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కడపలో మర్డర్ జరిగింది వైసీపీ అతను. ఇక్కడ తెలివిగా ఏం చేశారు, రివర్స్ వ్యవహారం. ఎప్పుడైనా మావాడిని మర్డర్ చేశారని ప్రతిపక్షం రోడ్డెక్కి కూర్చోవాలి, రచ్చరచ్చ చేయాలి. ఈలోపు దాంట్లో రాజకీయ టెక్నిక్ ఏంటి, ఇంకొక వైసీపీ నాయకుడి ఇంటికి వెళ్ళి అతనికి గొడవలు అయ్యి ఉన్నాయి, అందుకే మర్డర్ జరిగిందని వాళ్ళ ఇంట్లో డాక్యుమెంట్ పడిపోయారు. ఇందులో ఏమైనా ఎవిడెన్స్ ఉందా? సాధారణంగా పోలీసులు దర్యాప్తు చేశాక ఇతని హస్తం అక్కడ ఉంది అని తేలాక చేయాలి. ఇప్పుడు ఆ మధ్యన పిన్నెల్లి ఉదంతంలో అదే గది జరిగింది. చచ్చిపోయింది, చంపుకోవడం తెలుగుదేశం వాడు, కానీ వైసీపీ అతన్ని తీసుకెళ్ళి పెట్టారు. లిక్కర్ కుంభకోణం అమ్మినోడు, తయారు చేసినోడు తెలుగుదేశం వాడు, కానీ తీసుకెళ్లి జోగి రమేష్ని పెట్టారు. తద్వారా నిరంతరం రాజకీయమే చేస్తారు. ఇక్కడ ప్రతిపక్షం రైట్ చేయడానికి వీల్లేకుండా ఎదురుదాడి చేస్తుంటారు. రాజకీయం ఇది చండాలమా, మంచిదా, చెడ్డదా పక్కన పెడితే, రాజకీయం అంటే అప్పుడప్పుడు వచ్చి ఉపన్యాసం ఇచ్చిపోవడం, లేకపోతే అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిపోవడం కాదు. నిరంతరం ప్రతి క్షణం, ప్రతి సెకను అదే పని చెయ్యాలి అన్నది పదే పదే బాబు నిరూపిస్తున్నారు. ఇవాళ కూడా కరెంటు ఉత్పత్తి ఇలాంటి వాటికి సంబంధించిన పరిశ్రమల ఇనాగరేషన్లో ఆ పరిశ్రమలు వాటిటి గురించి చెప్పింది 20-30% అయితే మిగతాదంతా ఇదే అన్నమాట. జగను హత్య రాజకీయాలు. దానికి ఏంటి సంబంధం అంటే అక్కడ కూడా అదే మాట్లాడతారు. జనం అటెన్షన్ ఎటుంటే అక్కడ. అలాగే తన మంత్రుల చేత, తన నాయకుల చేత ఇదే పదం. ఇక్కడ ప్రతిపక్షం వాడిని చంపి వాళ్ళ మీదనే వేసేసేటటువంటి వ్యవహారం. ఇప్పుడు పోలీసులతో రేపొద్దున ఎవరినైనా అరెస్ట్ చేయిస్తే, ఇప్పుడు మనం జోగి రమేష్ లాగాని, లేకపోతే లిక్కర్ కుంభకోణంలో జగన్ లిక్కర్ కుంభకోణం జరిగింది ఇటు, కానీ జగన్ తప్పు ఇటు జరిగినా అటు ప్రొజెక్ట్ చేయడం అన్నటువంటి దాని చుట్టూ తానే సాగేటటువంటిదే రాజకీయం. అది జగన్కి చేతకాలేదు, బాబు నేర్పుతున్నారు.